వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. నరాల బలహీనత ఉన్న వాళ్ళకి చాలా మంది కూడా మెడికల్ స్టోర్కి వెళ్ళిపోయి అలోపతిలో ఏదో మెడిసిన్ తీసుకుంటా ఉంటారు, టాబ్లెట్స్ తీసుకుంటా ఉంటారు. అయినప్పటికీ కొద్దిసేపు రిలీఫ్గా ఉన్నా మళ్ళీ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా హోమియోపతిలో దీనికి సంబంధించి ఏమైనా పూర్తి ట్రీట్మెంట్ ఉంటుందా, ఎన్ని రోజులు వాడాలి, వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఈ మధ్య ప్రతి ఇంటికి ఒక డాక్టర్ వాళ్ళే తయారైపోయారు. అంటే ఇది ఒక అందుకు మంచిదే, ఇంకొక అందుకు ఏంటంటే ఇది వాళ్ళ కిడ్నీలు, వాళ్ళ లివర్లు వాళ్ళే పాడు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి స్వతహాగా అన్ని రకాల డాక్టర్సే చెప్తా ఉన్నారు, అన్ని సిస్టమ్స్కి సంబంధించిన వాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసేసి నర్వ్ వీక్నెస్కి సైడ్ ఎఫెక్ట్ లేని హోమియోపతి మెడిసిన్స్ ఏమున్నాయి, వాటి గురించి మాట్లాడదాం సార్. అయితే ఫస్ట్ థింగ్ మీరు అన్నారు కదా, సైడ్ ఎఫెక్ట్ లేని హోమియోపతి మందులు. ఏ హోమియోపతి మందు ఉన్నా దానికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, ఫస్ట్ టైం నరాలు లాగడం స్టార్ట్ అయినాయి అనుకోండి. నరాలు లాగడం స్టార్ట్ అయినాయి, కాళ్ళు లాగుతున్నాయి, అరికాల్లో మంటలు ఉన్నాయి, తిమ్మిర్లు ఉన్నాయి, తొడ భాగంలో నొప్పులు ఉన్నాయి. ఏం చేస్తారు, ఇంటి కాడ దగ్గరున్న మెడికల్ దుకాణానికి పోతారు. ఆడికి పోయి 5 రూపాయలు పెట్టి అరే నొప్పి గోలి ఇరానైనా అనేసి చెప్తారు. అని వాడు ఏం చేస్తాడు, ఒక పత్తి తీసి దాంట్లో 2-3 తీసి ఇచ్చేస్తాడు. అవునా కాదా? ఇట్లా ఫస్ట్ డే తగ్గుతుంది. మళ్ళా 2-3 రోజులు కమ్మగానే మళ్ళా పోవడం, మళ్ళా 2-3 రోజులు వేసుకోవడం, మళ్ళా తగ్గడం. ఇప్పుడు ఇట్లనే ఒక 2-3 నెలలు నడుస్తుంది. దాని తర్వాత నొప్పి గొలి పనికి రాదు. ఎందుకు, ఆ పవర్ సరిపోతలేదు, ఇంకా బాడీకి అలవాటు పడిపోయింది, డబల్ చేయాలి దాన్ని. దాంట్లో ఏమవుతుంది అంటే, మనకు ఏదైతే లివర్ ఉంటుంది, ఏదైతే కిడ్నీ ఉంటుంది, ఏదైతే హార్ట్ ఉంటుంది, ఇవన్నీ పాడవుతాయి. మళ్ళా ఏంది, మనిషి శరీరంలో ఒక్కొక్క ఆర్గన్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది, మనిషికి సఫర్ అవుతాడు, ఇంకా ఎక్కువ సఫర్ అవుతాడు. అయితే సఫరింగ్ లేకుండా వైద్యం అనేది హోమియోపతి వైద్యం. మీరు ఏం చేయాలి నేను చెప్తాను. ఇప్పుడు కొందరు ఏమంటారు, ఓన్లీ అరికాల్లో మంటలు ఉన్నాయి, చేతుల్లో లేవు, తొడల్లో లేవు, కాళ్ళలో లేవు, ఎక్కడ లేవు, ఓన్లీ అరికాల్లో మంటలు ఉన్నాయి. దీనికి మీరు ఏం చేయాలంటే అకోనైట్, ఇది ఒక హోమియోపతి మెడిసిన్ పేరు అకోనైట్. ఇది 0/9 పొటెన్సీ, అంటే 0/9 పవర్. 10 మార్నింగ్ నైట్. ఓన్లీ అరికాల్లో మంటలుంటే ఇది తీసుకోండి. ఓకే. ఇది మీకు కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది, పూర్తిగా తగ్గుతుంది అనేసి నేను చెప్పట్లేదు. ఇవన్నీ సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. ఓకే. సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఉన్న లక్షణానికి జర తగ్గించడానికి. పూర్తిగా తగ్గాలంటే శరీరంని బట్టి హోమియోపతి మందులు అవి మీకు డాక్టర్ గారు ఇస్తారు. మీరు ఓవర్ ద కౌంటర్ ఇది కొనొచ్చు, దీనికి సైడ్ ఎఫెక్ట్ ఎటువంటిది ఉండదు. ఒక నెల వేసుకుంటే మీకు జర రిలీఫ్ ఉంటుంది, కానీ అది రిలీఫ్ మళ్ళీ ఆగిపోతుంది. ఇప్పుడు ఏదో బాగుంది కదా అని చెప్పేసి 10 వేసుకున్న వాళ్ళు 20 వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రాదండి? 20 కాదు, 20 కిలోలు కూడా తింటే షుగర్ పెరుగుతుంది బాడీలో, ఎందుకంటే ఇది చక్కెరతో తయారు చేస్తారు. ఓకే, అంతే తప్ప ఏం లేదు, ఇంకా ఏం ఉండదు. మరి డయాబెటీస్ వాళ్ళు వాడచ్చు ఈ మందులు? 10 గోళీలు వాడడానికి ఏం కాదు. ఒక బుక్క అన్నంలో ఎంత షుగర్ ఉంటుంది దానికన్నా తక్కువ షుగర్ దీంట్లో ఉంటుంది. ఒక బుక్క జొన్న రొట్టెలో ఎంత షుగర్ ఉంటుంది దానికన్నా తక్కువ షుగర్ దీంట్లో ఉంటుంది. అరికాల్లో మంటలకి ఇది వాడండి. ఇప్పుడు అరికాల్లో మంటలు అవుతున్నాయి. ఇప్పుడు పేషెంట్ వచ్చి చెప్తారు, డాక్టర్ సాబ్ అరికాల్లో మంటలు ఉన్నాయి, మెల్లగా మంటలు పైకి పోతున్నాయి. మెల్లగా పైకి పోతున్నాయి అంటే ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా అరికాల్లో స్టార్ట్ అయ్యి మెల్లగా ఇట్లా పైకి పోతున్నాయి, తొడ వరకు వస్తుంది. దాని తర్వాత తిమ్మిరి, మంటలు, నొప్పి, కిందికి వెళ్ళి పైకి లాగుతుంది నొప్పి. అంటే సియాటికా ఉందనుకోండి. ఇప్పుడు సియాటికా పేషెంట్ కి ఇక్కడ నుంచి పెయిన్ కింది నుంచి లాగుతుంది, కానీ ఇక్కడ ఏమైతుంది, పేషెంట్ కింద నుంచి పైకి, కిందికి వెళ్ళి పైకి. అంటే ఇక్కడ దారం కట్టుకొని ఇక్కడ నుంచి లాగితే ఎట్లుంటది, అట్లా ఉంటే లెడమ్ పాల్, ఇది ఒక హోమియోపతి మెడిసిన్. ఇది కూడా మీరు 0/9 పొటెన్సీలో వాడాలి. ఎట్లా వాడాలి, మార్నింగ్ 10 గోళీలు, మధ్యాహ్నం 10 గోళీలు, నైట్ 10 గోళీలు, 3 పూటలు వాడండి. మీకు కొద్దిగా నయం అనిపిస్తుంది. ఇప్పుడు ఇది కిందికి వెళ్ళి పైకి. మళ్ళా ఇప్పుడు అరికాల్లో మంటలు ఉన్నాయి, మొత్తం కాళ్ళు లాగుతున్నాయి, మోకాల్లో నొప్పి ఉంది. మీరు ఏం చేస్తారు, మీరు చూడండి, కొందరు ఏం చేస్తారు అంటే ఒక బకెట్ తీసుకుంటారు, దాంట్లో నీళ్ళు నింపుతారు, చల్ల నీళ్ళు, దాంట్లో కాళ్ళు వేసుకొని కూర్చుంటారు. అవునా కాదా? ఎందుకు, జర మంటలు తగ్గుతాయి అనేసి ఆశతోటి. వాళ్ళు ఏం చేయాలి, థూజా
0/9 10 గోళీలు ఒక్కటే పూట. ఇది మీకు రిలీఫ్ ఇస్తుంది. ఓకే, అర్థమైందా మీకు? yes, yes. అయితే ఏంది ఇది? ఓన్లీ అరికాల్లో మంటలు. ఇది కిందికెళ్ళి పైకి లాగుతుంది, తిమ్మిర్లు వస్తున్నాయి వాళ్ళు. ఇది మోకాళ్ళలో మీకు కూడా నొప్పి. మోకాల్లో నొప్పులు ఉన్నాయి, మొత్తం మంటలు తిమ్మిర్లు ఉన్నాయి, బకెట్ లో కాళ్ళు వేసుకొని ఊసుతున్నారు, వాళ్ళకు ఇది పనికి వస్తుంది. ఓకే. మళ్ళీ ఇంకోటి చెప్తా, ఇప్పుడు చక్కెర వస్తుంది. ఉమ్, ఉమ్. ఎట్లా వస్తుంది చక్కెర? ఈ తల నరాలు, మెడ నరాలు ఇట్లా లాగుతుంది. ఓకే, ఓకే. అప్పుడు ఏంది, ఇక్కడ ఇది అవ్వడం వల్ల చక్కెర అవుతుంది. ఎందుకైతే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నా, బీపీపీవి ఉన్నా, లేదంటే చెవులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆ నరాలు ఎఫెక్ట్ అయ్యి చక్కెర వచ్చి అట్లా ఉంటే మనిషి ఏం చేయాలంటే క్యూప్రమ్ మెట్ 0/9 పొటెన్సీ మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి 10 గోళీలు ఇవి వాడండి. ఉమ్, బై ఛాన్స్ మీకు ఇట్లా అవుతుంది, దాంతో పాటు చేతులు లాగుతున్నాయి, చేతుల్లో మంటలున్నాయి, తిమ్మిర్లున్నాయి అంటే మీరు ఆర్జెంటమ్ మెటాలికమ్ ఓకే. 0/9 పొటెన్సీ 10 గోళీలు 2 పూటలు ఓకే. ఇవి వాడండి. కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. మొత్తం రోజు డల్ ఉంటుంది శరీరం, ఉమ్, ఉమ్. మొత్తం రోజు డల్ ఉంటుంది, మొత్తం రోజు చక్కెర వస్తుంది. కొందరికి మీరు చూడండి, నరాల బలహీనత మన దగ్గర పేషెంట్ వస్తారు కదా, ఇట్లా నడిచేటప్పుడు కూడా ఇట్లా ఊగుతారు, yes, yes. ఇట్లా ఊగుతారు, ఎక్కడ జారి పడిపోతారో అనేసి భయం ఉంటుంది. అంటే డల్నెస్, డ్రౌజీనెస్, డిజీనెస్ ఉమ్, ఇవి 3 ఉన్నాయి అనుకోండి, మీరు ఏం వాడాలి అంటే జెల్సీమియం ఓకే. 0/9 పొటెన్సీ పొద్దుగాల, పొద్దుమికి, మధ్యాహ్నం 3 పూటలు 10 గోళీలు వాడండి. మీకు భగవంతుడి దయ వల్ల మీకున్న లక్షణాలు కొద్దిగా తగ్గుతాయి. ఓకే. పూర్తిగా తగ్గాలి అంటే మీ ప్రకృతిని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానికి మీరు ఏ హోమియోపతి డాక్టర్నైనా సంప్రదించవచ్చు. ఎస్, ఇది అందుకే అంటే దీనిలలో కూడా మొత్తం ఇన్ని రకాలు ఉంటాయని చెప్పేసి నాకు కూడా ఇప్పుడు అర్థమవుతా ఉంది న్యూరోకి సంబంధించి. అందుకే న్యూరోకి సంబంధించి హోమియోలో మీరు స్పెషలిస్ట్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా మేము క్లినిక్ దగ్గరకు వచ్చి కూడా మేము ఇంటర్వ్యూస్ తీసుకున్నాం. అక్కడ ఎక్కువ కూడా ఈ నరాల సమస్యతో ప్రాబ్లం ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు, అంటే మోకాళ్ళ నొప్పులు, నరాల నొప్పులు. సో ఈ ప్రాబ్లంలో ది ఎక్స్పర్ట్ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.